మధుమేహంలో నీరసం ఈ సమస్యకు పరిష్కారాసనాన్ని చూద్దాం. ముందుగా మాతంగి ముద్ర, వక్రాసనం, అనులోమ విలోమ ప్రాణాయామం. మాతంగి ముద్ర ఎలా చేయాలో చూద్దాం. మీ రెండు చేతులు మధ్య వేళ్ళు రెండు కలిపి ఉంచండి. మిగతా వేళ్ళన్నీ మూసి ఉంచండి. మధ్య రెండు వేళ్ళు మాత్రమే మూసి ఉంచాలి, కలిపి ఉంచాలి. మిగతా వేళ్ళన్నీ మూసి ఉంచాలి. ఇది కూడా నాభికి దగ్గరగా పెట్టుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. కళ్ళు మూసుకుని నెమ్మదిగా మీ శ్వాస మీద ధ్యాస ఉంచండి. రిలాక్స్. మాతంగి ముద్ర మీరు 5 నిమిషాలు చేయాలి. 5 నిమిషాల కన్నా ఎక్కువ చేయకండి. కానీ రోజుకు 3 సార్లు చేయొచ్చు. ప్రొద్దున 5 నిమిషాలు, మధ్యాహ్నం 5 నిమిషాలు, సాయంకాలం 5 నిమిషాలు. మీకు నీరసం ఎక్కువగా ఉంటే 3 సార్లు చేయండి. మామూలుగా ఉంటే రోజు 5 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఈ ముద్ర చేసేటప్పుడు ఖాళీ కడుపుతో ఉండాలి. లేదా ఏదైనా ఆహారం తింటే ఓ 3 గంటల తర్వాత చేయండి. ఏ ముద్ర చేసేటప్పుడైనా కూడా మీరు పూర్తిగా స్నానం చేసి పవిత్రంగా కూర్చొని నమ్మకంతో చేయండి. ఈ ముద్ర తర్వాత వక్రాసనం చేయండి. ముందుగా 2 కాళ్ళు ముందుకు చాపి కూర్చోండి. దండాసనం అంటారు దీనిలో కూర్చున్న తర్వాత నెమ్మదిగా మీ కుడి కాలు మోకాలు మడిచి కుడి పాదాన్ని ఎడమ మోకాలు పక్కన పెట్టండి. మీ వెన్నెముక నిటారుగా ఉంచండి. మీ కుడి చేయి మెల్లగా వెనుకకి తీసుకెళ్ళి మీ కుడి వెనక పెట్టండి. మరీ వెనక్కి పెట్టుకోవద్దు, మీకు అనువుగా పెట్టుకోండి. మీ ఎడమ చేయి మెల్లగా పైనుంచి నెమ్మదిగా తీసుకురండి. మెల్లగా మీ మోకాలు పక్క నుంచి కుడి పాదాన్ని కాలి మడమను పట్టుకోండి. తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ కుడివైపు తిరిగి చూడండి. పూర్తిగా మీరు ఎంతవరకు తిరగగలిగితే అంతవరకు తిరగండి. 10 సెకండ్లు ఉండండి ఇక్కడ. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెల్లగా యథాస్థితికి రండి. మీరు వెనుకకి తిరిగేటప్పుడు పూర్తిగా మీ నడుమును, మీ భుజాలను, తలను తిప్పాలి. శ్వాస వదులుతూ మెల్లగా చేయండి. ఇక్కడ ఒక 10 సెకండ్లు ఉండండి ఈ స్థితిలో. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి రండి. ఇంకొకసారి చేయండి. శ్వాస వదులుతూ మెల్లగా పూర్తిగా నడుమును, భుజాలను తిప్పండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రండి. ఇప్పుడు మెల్లగా మీ ఎడమ చేతిని తీయండి పైనుంచి నెమ్మదిగా. అలాగే మీ కుడి చేతిని కూడా మెల్లగా తీయండి, పక్కన పెట్టుకోండి. మీ కాలును కూడా నిటారుగా ఉంచండి. ఇప్పుడు ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయండి. మీ ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన పెట్టండి. ఇప్పుడు మీ ఎడమ చేయిని వెనుక వైపు పెట్టుకోండి. మీ కుడి చేతిని నెమ్మదిగా పైనుంచి తీసుకుని మీ ఎడమ కాలి మడమను పట్టుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూడండి. మీ నడుముని, భుజాలని, తలని తిప్పండి.
శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి రండి. ముందుకు మెల్లగా మీ కుడి చేతిని రిలాక్స్ చేయండి. తర్వాత నెమ్మదిగా ఎడమ చేతిని ముందుకు తీసుకురండి. ఎడమ కాలు మెల్లగా స్ట్రైట్గా ఉంచండి. తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం. సుఖాసనంలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. మీ ఎడమ చేయ చిన్ ముద్రలో ఉంచండి. కుడి చేతిని నాసికా ముద్రలో ఉంచండి. మీ చూపుడు వేలు మధ్య వేలు మడిచి ఉంచాలి. చిటికెన వేలు ఉంగరం వేలు నిటారుగా ఉంచండి. మీ కుడి చేయి ముక్కు దగ్గర పెట్టినట్టయితే ముందుగా కుడి ముక్కును మూసి ఉంచాలి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడి ముక్కు ద్వారా వదిలేయండి. తీసుకోండి. రిలాక్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చూసారు కదండి, మాతంగి ముద్ర, వక్రాసనం, అనులోమ విలోమ ప్రాణాయామం, ఈ మూడు కనుక మీరు ప్రతిరోజు, ముఖ్యంగా ఎవరైతే మధుమేహం ఉండి నీరసం సమస్యతో బాధపడుతున్నారో వీళ్ళకి ఈ మూడు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ముద్ర ఈ ప్రాణాయామం కనుక ప్రతిరోజు చేసినట్లయితే చాలా తొందరగా మీకు 4-5 రోజుల్లోనే మీకు ఫలితం కనబడుతుంది. మరి మీరు ప్రతిరోజు ఈ ఆసన ప్రాణాయామాలను మీరు సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే.